చాలా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ముఖ్యంగా వైఎస్ఆర్ ప్రారంభించిన ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ కు సంబంధించి సాచురేషన్ విధానంలోని స్కీమ్ ను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపిస్తూ నాయకులు విద్యార్థులు చూస్తున్నాం. చాలా పెద్ద సంఖ్యలో ఇక్కడ విద్యార్థులు వచ్చి తమ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఖచ్చితంగా సాచురేషన్ విధానంలో ప్రతి విద్యార్థికి బీసీ ఈబీసీ ప్రతి విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయాలని ఇక్కడ ప్రతి ఒక్క విద్యార్థి కోరుతున్నారు. మనతో పాటు నాయకులు సార్ మీరు చెప్పండి, ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ఎందుకు నిర్వహణ చేస్తుంది? పేదింట్లో పుట్టిన ప్రతి ప్రతిభావంతుడు ఉన్నత చదువులు చదవాలని ఆ మహానేత సంకల్పించి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ప్రతి పేద విద్యార్థిని ఉన్నత చదువులు చదివించాలని ఆనాడు ఆయన తప్పిస్తే ఈ రోజు వచ్చిన ఈ ప్రభుత్వం పేద విద్యార్థులు కడుపు కొడుతూ విద్యను అణగదొక్కుతూ నిరక్షరాస్యులను చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నది. కాబట్టి వెంటనే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు కోరుకున్న ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని కొనసాగించకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టైనా ఈ ప్రభుత్వం మెడల వంచైనా ఫీజు రియంబర్స్మెంట్ సాధించేంత వరకు నిరంతరం పోరాటం చేస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిక జరిగింది. అంటే ఉదయం నుంచి విద్యార్థులు కానీ చాలా పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఇక్కడ నాయకులు చెప్తున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం కేవలం బీసీలకు సంబంధించి అంశానికి ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఇక్కడ ప్రతి ఒక్క ప్రశ్నిస్తున్నారు. సార్ మీరు చెప్పండి, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ని పూర్తిగా ఎత్తేసే విధంగా వ్యవహరిస్తుంది. ఈ రోజు మహానేత రాజశేఖర రెడ్డి గారు ప్రతి కుటుంబం విద్యార్థులు చదువుకోవాలి, కుటుంబాలు బాగుండాలని ఆయన అనేక సంక్షేమ పథకాలు పెడితే ఈ రోజు పూర్తిగా రాజశేఖర రెడ్డి గారి మీద కక్షతోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షతోని ఈ రోజు ప్రభుత్వం చేస్తున్న కుట్రలో భాగంగా విద్యార్థుల బతుకులను నాశనం చేస్తా ఉన్నారు. ఈ విపరీతమైన ధరలు పెంచేసి విపరీతమైన ఫీజులు పెంచేసి రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే ఈ విద్యార్థులు చదువుకోరని వీళ్ళకి చదువు కావాల్సిన పని లేదు, రాష్ట్ర భవిష్యత్తు అవసరం లేదు. కేవలం వాళ్ళ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన భిక్షతో ఈ రోజు పరిపాలన సాధిస్తా ఉన్నారు. కానీ రాజశేఖర రెడ్డి గారు తర్వాత ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విద్యార్థుల పక్షాన్ని నిలబడి విద్యార్థుల శ్రేయస్సు కొరకు పోరాడుతున్న వ్యక్తి ఈ రోజు మహానేత కుమారుడు రాష్ట్ర నేత జగన్మోహన్ రెడ్డి గారు. అందుకొరకే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఇబ్బందులున్నా ఈ రోజు విద్యార్థుల పక్షాన్ని నిలబడి పోరాడుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు నమ్ముతా ఉన్నారు. చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం పైన ఏ విధంగా ఒత్తిడి తీసుకురాకపోతుంది ఈ విజయం? ఏదైతే ఈ రోజు పెంచిన ఫీజులు ఉన్నాయో ఇది ప్రభుత్వం భరించాలని వైఎస్ఆర్ యువజన కాంగ్రెస్ డిమాండ్ చేస్తా ఉంది. ఇప్పటికీ అనేక ఆందోళన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కలెక్టరేట్ల దగ్గర అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల దగ్గర యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికైనా ఈ సర్కారు తలదించి ఏదైతే పెంచిన ఫీజులను వెంటనే ప్రభుత్వం భరించే విధంగా చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడానికి వైఎస్ఆర్ యువజన కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందని తెలియజేస్తా ఉన్నాం. అంటే రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడంతో పాటు ప్రభుత్వం ప్రతి పేదవాడికి ఫీజు ఇచ్చే వరకు ఇక్కడ ఆందోళన కొనసాగిస్తామని నాకు చెప్తారు. సార్ మీరు చెప్పండి, ఈ రోజు పేదవాడు ఉన్నత విద్యకు దూరమే పరిస్థితి వచ్చింది. రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా హెల్దీగా ఉండేది. ఫీజు రియంబర్స్మెంట్ వల్ల కాలేజెస్ కి బెనిఫిట్ జరిగేది, స్టూడెంట్స్ కి బెనిఫిట్ జరిగేది. మరి ఈ రోజు కేవలం రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేశారని ఈ పథకంని మెల్లమెల్లగా అంచెలంచెలుగా దాన్ని క్యాన్సిల్ చేసుకుంటూ వస్తున్నారు. మరి మీరు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎన్నో పథకాలని అన్ని క్యాన్సిల్ చేసుకుంటూ వస్తున్నారు. ఓన్లీ కేవలం ఈ ప్రభుత్వం ఒకటే పథకం పెట్టుకోవడం జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని దుష్ప్రచారం చేసి బద్నాం చేసే కార్యక్రమం తప్పితే, జగన్ గారిని హెరాస్ చేసే కార్యక్రమం తప్పితే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఏదీ చేయట్లేదు. మొత్తం మీద ఖచ్చితంగా మాత్రం ఈ స్కీమ్ ను కొనసాగించే వరకు ఆందోళన కొనసాగిస్తామని నాయకులు చెప్తున్నారు. ఉన్నత విద్యా మండలి పైన ఒత్తిడి తేవడంతో పాటు కేబినెట్ సబ్ కమిటీ ఈ స్కీమ్ ను పూర్తిగా సాచురేషన్ విధంగా అమలు చేసే వరకు ఆందోళన కొనసాగిస్తారు.